మనందరి అభిమాన నేత మన పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క కృషితో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ అవసరమైనటువంటి పరికరాలు బ్యాటరీ వెహికల్స్ కానీ ఒకవేళ అది నడకపోతే మామూలు 3-వీలర్ వెహికల్స్ కానీ చెవులు వినపడకపోతే చెవిటి మిషన్స్ కానీ కాళ్ళు లేకపోతే మనకి నడవడానికి సహాయపడే స్టిక్స్ కానీ చాలా రకాలు శ్రీకాకుళం జిల్లాకి దాదాపుగా 3,50,00,000 రూపాయలు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి సిఎస్ఆర్ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రి గారు మంజూరు చేశారు. అందులో మన టెక్కలకి దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే నేను చెప్పానో దాదాపుగా 200 మందికి ఈరోజు సహాయపడే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకున్నాం. ఎంతో మందికి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ దివ్యాంగుల గురించి ఎంత చేసినా సరే అది చాలా తక్కువ. సమాజంలో వారికి తగినటువంటి గౌరవం గుర్తింపు ఇవ్వాలి. వారు దేవుడు చిన్న చూపు చూడడం వల్ల సమాజంలో ఆ రకంగా జన్మిస్తారు. ఇటువంటి వారికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎప్పుడు కూడా పెడుతున్నారు. ఉదాహరణకు మీ అందరికీ చెప్తే, దివ్యాంగులకి పింఛన్ 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 300 రూపాయలు పెంచి 500 రూపాయలు దివ్యాంగులకి పింఛన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చాం. 2019లో అధికారం కోల్పోయాం. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం, గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ 500 రూపాయలే దివ్యాంగులకి పింఛన్ ఇచ్చారు తప్ప ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ మీ అందరికీ ఒక భరోసా ఇచ్చి మళ్ళీ ప్రభుత్వానికి మీరు సహకరించండి, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి, మీకు అన్ని విధాల సహాయపడతామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అందరూ సహకరించారు. మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి 500 రూపాయలు పింఛన్ 4 కేటగిరీలుగా ఈరోజు మీరు నేను ఎవ్వరూ ఊహించిన విధంగా పెంచిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క కృషితో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ అవసరమైనటువంటి పరికరాలు
బ్యాటరీ వెహికల్స్ కానీ, ఒకవేళ అది నడకపోతే మామూలు 3-వీలర్ వెహికల్స్ కానీ, చెవులు వినపడకపోతే చెవిటి మిషన్స్ కానీ, కాళ్ళు లేకపోతే మనకి నడవడానికి సహాయపడే స్టిక్స్ కానీ, చాలా రకాలు శ్రీకాకుళం జిల్లాకి దాదాపుగా 3,50,00,000 రూపాయలు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి సిఎస్ఆర్ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రి గారు మంజూరు చేశారు. మన రామ్మోహన్ నాయుడు అయితే వికలాంగుల మీద ఎక్కువ ప్రేమ, ఏదో విధంగా ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి వికలాంగులకు సాయపడాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జిల్లాలో వికలాంగులకి మోటార్ వెహికల్స్ ఇచ్చినటువంటి ఘనత మన జిల్లాలో మన పార్లమెంట్ సభ్యుడు, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి దక్కుతుంది. మళ్ళీ ఆయన ఈరోజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏదైతే ఈ ఐటమ్స్ అన్ని తయారు చేస్తారో, నేను ఈ మధ్య కాలంలో నాకు టైం లేదు, ఇవ్వలేకపోయాం. ఈ మధ్య పేపర్లో చూశాను, వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి కాస్ట్లీ ఈ ట్రై సైకిల్స్ అన్ని కూడా వర్షంలో ఉన్నాయంటే సమయం లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాం. ఇది ఈ విడత అయిపోతుంది. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి వాహనాలు కావాలన్నా, ఒక స్టెప్ ముందుకేసి ఎవరికైనా మోటార్ వాహనాలు కావాలన్నా నేను మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి మళ్ళొక విడత ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి శ్రీకాకుళం జిల్లాలో వికలాంగులకి 100% వారికి కావలసినటువంటి పరికరాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పింఛన్లు కూడా చాలా మంది, ఇంకా దురదృష్టం ఏమిటంటే అర్హత లేని వాళ్ళు కూడా చాలా మంది పింఛన్లు తీసుకున్నారు. చాలా దారుణం. దీనివల్ల నిజమైనటువంటి వికలాంగులకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే బతకలేని వాళ్ళు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మనం పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి చాలా మంది అన్యాయంగా పింఛన్లు తీసుకుంటున్నారు. దీని మీద కూడా దృష్టి పెడతాం. ఈ మధ్య కాలంలో చాలా డబ్బు ఖర్చు పెట్టి లోకల్లో డాక్టర్ల దగ్గర తప్పుడు సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. దీనికి మనం స్వస్తి పలకాలి. ఎవరైతే గతంలో సదరణ కింద సర్టిఫికేట్లు తీసుకున్నారో ఇతర జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్ కి వేసాం, ఎక్విప్మెంట్ ఇచ్చాం. అన్ని ఒకసారి వెరిఫై చేయండి. ఇచ్చిన సర్టిఫికేట్లలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతమంది నిజమైన వికలాంగులు మొత్తం వెరిఫై చేయిస్తే ఆ శాతం చూస్తే చాలా బాధ కలుగుతుంది. మన టెక్కలకి దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే నేను చెప్పానో దాదాపుగా 200 మందికి ఈరోజు సహాయపడే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకున్నాం. ఎంతో మందికి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ దివ్యాంగుల గురించి ఎంత చేసినా సరే అది చాలా తక్కువ. సమాజంలో వారికి తగినటువంటి గౌరవం, గుర్తింపు ఇవ్వాలి. వారు దేవుడు చిన్న చూపు చూడడం వల్ల సమాజంలో ఆ రకంగా జన్మిస్తారు. ఇటువంటి వారికి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎప్పుడు కూడా పెడుతున్నారు. ఉదాహరణకు మీ అందరికీ చెప్తే, దివ్యాంగులకి పింఛన్ 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 300 రూపాయలు పెంచి
500 రూపాయలు దివ్యాంగులకి పింఛన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చాం. అధికారం కోల్పోయాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ 500 రూపాయలే దివ్యాంగులకి పింఛన్ ఇచ్చారు తప్ప ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ మీ అందరికీ ఒక భరోసా ఇచ్చి మళ్ళీ ప్రభుత్వానికి మీరు సహకరించండి, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి, మీకు అన్ని విధాల సహాయపడతామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అందరూ సహకరించారు. మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి 500 రూపాయల పింఛన్ 4 కేటగిరీలుగా ఈరోజు మీరు నేను ఎవ్వరూ ఊహించిన విధంగా పెంచిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఏదైతే వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ ఒకేసారి మనం 6,000 రూపాయలు చేశాం. ఎవరూ ఊహించలేదు. 500 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేశాం. ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులుంటే ఒకేసారి మనం 6,000 రూపాయలు చేశాం. ఎవరూ ఊహించలేదు. 500 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేశాం. ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులుంటే కిడ్నీస్ కానీ లేకపోతే లివర్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా చాలా మంది బెడ్ మీద నుంచి కదలక ఎవరో సహాయపడితే తప్ప వారికి జీవన విధానం సాగనటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్న విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవడమే కాకుండా జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎప్పుడు వికలాంగులు మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే పింఛన్ ఇచ్చినంత మాత్రాన మీకు మిగిలినటువంటి కార్యక్రమాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి సహాయం ఒక్క ప్రభుత్వమే కాదు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంతమంది అయితే ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ చాలా మంది ఇటువంటి క్యాంపులు పెట్టి చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు అయితే వికలాంగుల మీద ఎక్కువ ప్రేమ, ఏదో విధంగా ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి వికలాంగులకు సాయపడాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జిల్లాలో వికలాంగులకి మోటార్ వెహికల్స్ ఇచ్చినటువంటి ఘనత మన జిల్లాలో మన పార్లమెంట్ సభ్యుడు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి దక్కుతుంది. మళ్ళీ ఆయన ఈరోజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖకు చెందినటువంటి డిపార్ట్మెంట్ నుంచి 3,50,00,000 ఒకేసారి మంజూరు చేసి ఏదైతే ఈ ఐటమ్స్ అన్ని తయారు చేస్తారో వాళ్ళతో టైఅప్ అయి ఈ కార్యక్రమం అంతా చేశాం. నేను ఈ మధ్య కాలంలో నాకు టైం లేదు, ఇవ్వలేకపోయాం. ఈ మధ్య పేపర్లో చూశాను వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి కాస్ట్లీ ఈ ట్రై సైకిల్స్ అన్నీ కూడా వర్షంలో ఉన్నాయంటే సమయం లేకపోయినా ఎట్టి పరిస్థితులు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. ఇది ఈ విడత అయిపోతుంది. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి వాహనాలు కావాలన్నా ఒక స్టెప్ ముందుకేసి ఎవరికైనా మోటార్ వాహనాలు కావాలన్నా
నేను మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి మరొక విడత ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి శ్రీకాకుళం జిల్లాలో వికలాంగులకి 100% వారికి కావలసినటువంటి పరికరాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.